గైస్ 2 6లో 4 కొట్టాడు. తర్వాత ఎల్బిడబ్ల్యూ అవుట్, ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. కాకపోతే వీళ్ళు ఇంకేమో రివ్యూ గివ్యూ అని చెప్పేసి తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే అవుట్, ఖచ్చితంగా అవుట్. అది బాల్ ట్రాకింగ్, అదిగో ఇంపాక్ట్, వికెట్ సిట్టింగ్ అవుట్. అరే ఎవడరా డ్రాప్ చేసేది ఈ టైంలో? బోల్ట్ కూడా క్యాచ్ డ్రాప్ చేశారు గైస్ చండాలంగా. గైస్ 3 overs 76, 46 కొట్టాలి. బట్లర్ ఉన్నాడు, అదే బాధ. అబ్బా కొట్టాడ్రా, 6 కొట్టాడ్రా. అమ్మా ఈ బట్లర్ని అవుట్ చేయండి అయ్యా. ఆయన వైడ్ 4 అంటాయి. 220 కొట్టినా కానీ ఇదేం బాధరా నాయన, సస్తున్నాము. 2 ఓవర్లకి 8 కొట్టాలంట. ఎదురేమో బట్లర్ ఉన్నాడు, వీళ్ళేమో వైడ్ వేసేసి 4లు బానిస్తున్నారు. ఈ రకంగా ఆడితే ఎట్ట గెలుస్తారు గైస్ ఈడెన్ గార్డెన్స్లో? మళ్ళీ అరే యార్కర్ బాల్లో ఒక 4 ఏండ్రా, నాకేండ్రా బాల్ నేను వేస్తాను, లేకపోతే వైడ్లు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాళ్ళ మీద వేయండి బాల్, రీచ్ లేకుండా. ఎంత సెన్స్ ఉండి ఎందుకయ్యా బాబు నీకు 24 కోట్లు పెట్టుకున్నారు, 27 కోట్లు పెట్టుకున్నారు, నేను ఎందుకు కొన్నారు? వేస్ట్. నాయన 2 6లో 4 కొట్టాడు నా బట్లర్ గోడు. ఎట్టేస్తారా మీరు బాల్? ఏం నేర్చుకుంటారా నాయన మీరు? ఓవర్కు 9 కొట్టాలంట, బట్లర్ స్ట్రైక్ అంట. నాకెందుకు ఇవన్నీ చెప్పండి? నా బతికేది నేను బతుకుతున్నాను కదా, ఎందుకు అసలు ఇవన్నీ? వాళ్ళు బౌలింగ్ వేయటం ఏంది, వాళ్ళు కొట్టడం ఏంది? లాస్ట్ ఓవర్లో 18 బాల్ 46 కొట్టాలంటే వాళ్ళు అటు కొట్టడం ఏంది? ఓవర్కు 9 ఏంది? 35 కొట్టేసేసారా? ఫస్ట్ బాల్ 6 స్పిన్నర్కి ఇచ్చారు లాస్ట్ ఓవర్. అదిరా మీ కెప్టెన్సీ, అది మీ ఆట. గైస్ వరుసగా 3 బాల్ దాటేని. బట్లర్ ఏమో సింగిల్ తీనని చెప్పి అంటున్నాడు. మనకేదో కొంచెం సైడ్ కొడతానట్టు ఉంది. ఏమైనా విషయం ఉంటుంది, ఏమో చూడాలి. ఇంకొక బాల్ డాట్ చేయన్నా ప్లీజ్ అన్న, బట్లర్ అన్న ప్లీజ్, ఏమనుకోవద్దు. గైస్ ఒక బాల్ ఒక రన్ అంట, సూపర్ ఓవర్ పడిద్దాం చూడాలి. వాళ్ళు ఏదో ఫాస్ట్గా త్రో చేసేవాడు, ఫాస్ట్గా వేసినట్టు అవుటే ఉంటాడు కదా బట్లర్. కట్ట త్రో వేయడం కూడా చేతగా తెలిగించి. ఇప్పుడు కొట్టవేంది? దాన్ని చేంజ్ చేయట్లేదు. ఏం దరిద్రం ఇది. ఇదేగా స్వామీజీ నెంబర్, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో. హలో, ఎవరమ్మా? అంటే నేను విరూపాక్ష తాలూకా అండి. ఏం పేరు? నా పేరు టోనీ అండి. నువ్వు చెప్పమ్మా. అదేనండి, ఈ మధ్య కొంచెం దరిద్రం ఎక్కువైంది. మీరు ఏకలై చేస్తారంట కదా, కొంచెం సెట్ చేస్తారేమన్నా? మీ బర్త్డే ఎప్పుడు, పుట్టినరోజు? సెప్టెంబర్ 14 అండి. ఒక్క నిమిషం అమ్మా. శుక్రవారం. ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. అబ్బో, బహు దరిద్రమైన జాతకం కదమ్మా. ప్రజెంట్ నీకు భయంకరమైన దరిద్రం నడుస్తుంది. కష్టం నాన్న, ఏం చేయలేము. అట్టంటే అట్ట సార్, కొంచెం చూడండి సార్ మీరు ఏదో ఒకటి. అంటే కొంచెం బాగా ఖర్చు అయింది నాన్న. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువగా కూడా తీసుకోండి. అది పోట మనకు కావాలి, ఇంపార్టెంట్ అది. సరేలే నాన్న, ఏదో ఒకటి చేస్తాను నేను. సరే సార్, కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. ఓకే ఉంటాను అన్న. ఉంటా సార్. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో. ఏంది విరూపాక్ష ఫోన్ చేస్తున్నట్టున్నాడు? ఏంది విరూపాక్ష? గెలిచాంలే. ఏంది విషయం ఏంది? మనోళ్ళు దరిద్రానికి పిన్ కోడ్ అడుగుతున్నారా? T.O.N.Y అని కొట్టమను, కరెక్ట్ అడ్రస్కి వెళ్ళిద్దా. దరిద్రానికి దానికి మించిన పిన్ కోడ్ ఈ ప్రపంచంలో ఇంకేం లేదు. ఓకే నాన్న, ఉంటా. ఏంటని? ఏంది చెప్పు బ్రాంచి. ఏం చెప్పమంటావు? ఏం చెప్పాలి చెప్పు. పలానా చెప్పని నువ్వే చెప్పు, చదువుతా. గెలిచి ఎంత 17 నారాయణ కొడతాడని చెప్పి కొట్టాడు. 17-7 220+ సంథింగ్ రన్స్ని మీరు కాపాడుకోలేకపోయారు. బట్లర్ సెంచరీ డ్రాప్ అయింది అక్కడ ఒకటి. క్యాచ్ డ్రాప్ ఇవన్నీ చెప్పొద్దు. బట్లర్ సెంచరీ మిమ్మల్ని బాధపడేసాడు. బట్లర్ అంటే ఏం తెలుసా? నారాయణ కూడా కొట్టాడు. బట్లర్ అంటే మోసం కైమా కొట్టేవాడు అనమాట. కైమా కొట్టి అవతలేసాడు మిమ్మల్ని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. నారాయణ కూడా సెంచరీ కొట్టాడు కదా, వదిలేసి. ఉపయోగం ఏందని అడుగుతున్నా నేను. కొట్టాడు బానే ఉంది, ఉపయోగం ఏంది? రికార్డ్స్ లో ఒకటి వచ్చింది, పాయింట్ అవుట్ అయితే అంతే. మ్యాచ్ గెలిచిందా లేదా చెప్పురా. మ్యాచ్ నాకు చాలా చెడ్డ కంపరంగా ఉంది. నాకు పొద్దాల మ్యాచ్ 17-7
10 డిఫరెన్స్, నువ్వేమో 35, 45 ఇవన్నీ కొడతానంటున్నావు. నువ్వు వరుస గెలవాలిక. గెలుస్తాను వరుసగా. ఎట్ట గెలుచు మెట్టుతో కొడతాను ఇన్నిసార్లు గెలుస్తారన్నావు అంటే. వరుసగా గెలుస్తా వస్తాం క్రాంతి. నాకు క్రాంతి నాకే జాలిగా ఉందిరా, చాలా జాలిగా. అబ్బబ్బబ్బబ్బా జాలి, చాలా జాలిగా ఉంది. ఏంటి చెప్పు, నువ్వు ఏమైనా యాగాలు ఏమైనా చేపించాలో చెప్పు. అవన్నీ మనం వాటి సెంటిమెంట్ జోలికి వెళ్ళంగా. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. మనం మరి ఒక్క మ్యాచ్ ఒకటన్నా గెలవాలి కదా. సరే 2 ఓడిపోయావు, ఒకటన్నా గెలవాలిగా. 2 ఓడిపోయావు, ఒకటన్నా గెలవాలిగా. 3 ఓడిపోయావు, ఒకటన్నా గెలవాలిగా. చెప్పేది ఎంత ఎత్తుకు తీసుకెళ్తే ఆడ నుంచి కింద పడేస్తే అంత దెబ్బ తగిలిద్ది. కానీ నేను ఎత్తుకి వెళ్ళిపోయాను, ఇంకా పట్టడానికి లేదు అక్కడ. ఎత్తుకు తీసుకెళ్లి కింద పడేస్తా. అది తేడా ఉంది. కప్పు ఉంది కదా. కప్పు ఉంటే ఎట్లా? మ్యాచ్ మొత్తం ఎవడు హైయెస్ట్ గెలుస్తాడో వాడే గెలిచినట్టు. అది మనం అనుకోలేదా ముందు. మరి ఎన్నెందుకు డైరెక్ట్ ఫస్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడదాం వచ్చి. అట్ట రాంగ్ పర్సెప్షన్. చూసారా మాట మార్చాడు, సిగ్గుట్టు. నేను గెలుస్తాను. ఐ హావ్ కాన్ఫిడెన్స్, ఐ హావ్ బిల్డర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పేది చేసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఎక్కువ ఎవరు మ్యాచ్లు గెలిస్తే అది కన్సిడరేషన్ లోకి రాదా? ఎక్కువ మ్యాచ్లు గెలిస్తే కన్సిడరేషన్ లోకి వస్తుంది. అలాగే కప్పు కూడా గెలవాలి, 2 ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కువ మ్యాచ్లు గెలిచాను, ఇప్పుడు ఎక్కువ మ్యాచ్లు గెలిచాను, నా టీం కప్పు గెలవలేదు. ఇప్పుడు ఏది పరిస్థితి? అప్పుడు కాయిన్ టాస్ వేస్తాం. ఈ మ్యాచ్ ఎందుకు మనం డైరెక్ట్ గా అది రాంగ్ అయ్యిద్ది. అప్పుడు రాంగ్ అయ్యిద్ది. నీకు చెప్తున్నా అర్థం కావట్లా. ఏమి టార్చర్ రా నాయన, క్లియర్ గా చెప్తా. ఏమి టార్చర్ రా నాయన. ఇది ఒక మ్యాచ్ గెలవటం చేత కాదు, మళ్ళీ టైం కాసేస్తాడంటే ఎన్ని ఎందుకు చెప్పు. సిగ్గుండాలరా నీకు. ఇప్పుడు నేను ఒకవేళ లీడ్ వెళ్ళి నువ్వు ఓడిపోయి లాస్ట్ మ్యాచ్ నువ్వు ఫైనల్ మ్యాచ్ గెలిచావు, అప్పుడు కూడా టాస్ వేయటమే అవసరం లేదు. నువ్వు ఎక్కువ మ్యాచ్ నువ్వే తీసుకో. అంటే నువ్వు ఫైనల్స్ కొట్టలేదు. 17 మ్యాచ్లు నేను గెలిస్తే ఆఫ్టర్ ఆల్ 7 మ్యాచ్లు గెలిచా, నీ బోడి మొహానికి నేను భయపడాలా? భయపడ్డా. వణుకు తెలుస్తుంది. గుద్దితే ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఆ వణుకు అర్థం అవుతుంది క్రాంతి. ఓడిపోతాం అనే భయం ఉంది కాబట్టి ఈ ఛాలెంజ్ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవాలని కావాలంటే ఆ ఛాలెంజ్ ఒప్పుకోమని చెప్పండి. ఛాలెంజ్ ఒప్పుకోవడం ఉంది కాబట్టి నువ్వు అట్లా అంటున్నావు. నేను ఒకటి చెప్తానంటావా? రెండు చెప్పు. నీతో అసలు నాకు పోటీయే లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లా. మ్యాచ్ తెలుసు కదా నీకు. నా టీం బోర్డుల టీం పారా కేకేఆర్ పెద్ద కేకేఆర్ అన్న ఏం కేకేఆర్ ఈ రోజు ఓడిపోయి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది చేసారులే కానీ నాకు బూతులు భలే బూతులు వస్తున్నాయి. 27 కోట్లు పెట్టి అగ్గిపెట్టి మచ్చ కూడా అగ్గిపెట్టి మచ్చ కూడా వచ్చేస్తాడు. నా చెప్తున్నా, నాకు బింగిరు ఎవరైనా రాని కానీ చెప్తున్నా. నాకు చిరాకు పోరా. మ్యాచ్ లాస్ట్ ఇను మ్యాచ్లు గెలవటం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి అవకాశం మాట్లాడే అవకాశం ఇవ్వాలి. తర్వాత 27 కోట్లు కర్మ స్టార్క్ ని కొన్నారు. అతను ఏంటి అవతల టీమ్స్ కి ఆడటం కోసమే కొన్నారు అతన్ని. మామూలు కూడా కాదు. 19 రన్స్ ఏంది కాంతి. 18వ ఓవర్లో 19 రన్స్ ఇవ్వటం ఏంది. ఆ వైడ్ వేసేసి 4 వెళ్ళటం ఏంది. చెప్పాల్సిన పాయింట్ ఏమనిపించట్లేదా? వైడ్ బాల్ వేయటం ఏంది. వైడ్ బాల్ వేయటం ఏంటి, 6లు పట్టడం ఏంటి, నీకేమనిపించట్లేదా నీకు? సో ఇప్పుడు అది మ్యాచ్ ఫిక్సింగ్ అంటావు. పక్కా చేశారు. దానికి ముందు ఓవర్ చూసావా? తర్వాత మరి నరైన్ సెంచరీ అట్ట కొట్టాడు. నరైంది కరెక్ట్ గేమ్. బౌలింగ్ లో కరెక్ట్. ఫస్ట్ వాళ్ళ బౌలింగ్ లో ఇబ్బంది లేదు, సెకండ్ బౌలింగ్ లో వచ్చింది అక్కడ అంత ఇబ్బంది. చూసారా ఏం చూసేది. మ్యాచ్ ఓడిపోయలేకి మైండ్ కూడా పనిచేయట్లేదు. మాట్లాడుతున్నా నేను. మెదడులో చిన్న నరం చిట్లింది. 18 బాళ్ళకి 46 అన్నప్పుడు వాళ్ళు వచ్చేసేసి సెట్ చేసారు. లేదు సుఖం లేదు. ఆ అబ్బాయి దెబ్బ మీద దెబ్బ 6, 4 గుచ్చుతున్నట్టుంది. సెట్ చేసారు మొత్తానికి. అవన్నీ అట్లా ముందే ఎన్ని మాట్లాడినా వేస్ట్తోనే. నువ్వు ఓడిపోయావు. సరే రేపు నేను ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. రేపు మ్యాచ్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎంత ఎత్తుకు తీసుకెళ్తాను అంత ఎత్తు తీసుకెళ్ళి అక్కడ నుంచి పడేస్తా. అప్పుడు తెలిసింది నువ్వు పడేసేది పడేస్తాడు. రేపు జీటీ డీసీ మ్యాచ్ అసలు నీకు మాట్లాడడానికి అర్హత లేదురా. మిల్లర్ మళ్ళీ టీమ్ లోకి వచ్చాడు. కేన్ విలియమ్సన్ టీమ్ లోకి వచ్చాడు. మెత్యూవేడ్ టీమ్ లో ఉన్నాడు. మొత్తం అంతా ఉన్నాడు. అయ్యే పనులు కాదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన పాయింట్ వినండి. లేదు క్రాంతి, నువ్వు పాయింట్ చెప్పడం కాదు క్రాంతి. రేపు గుజరాత్ ఈస్ గోయింగ్ టు విన్ క్రాంతి.
అది డీసీ అంటే తెలిసిన సంగతి కదా, సరే points గుజరాత్ గెలవాలని నేను కోరుకుంటున్నాను నువ్వు మనస్ఫూర్తిగా. నువ్వు గెలవాలని కోరుకుంటున్నా నువ్వు గెలవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నువ్వు ఇంకో 11 మ్యాచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి వీడి పేర్లు కామెంట్ చేయండి. వీడి గెలవాలని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా అయితే తీసుకెళ్దాం. వీడి పేరుని కామెంట్ చేయండి దయచేసి. మీరు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీడి పేరుని కామెంట్ చేయండి. లైక్ డీసీ గెలిచిద్ది అని మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి గైస్ ఖచ్చితంగా ప్లీజ్ వీడికి సపోర్ట్ చేయండి. వీడిని సపోర్ట్ చేసి గెలిపించండి ప్లీజ్ గైస్. ఎందుకంటే ఎంత ఎత్తుకు తీసుకెళ్ళి మనకు కింద పడేసేస్తాం. దయచేసి సపోర్ట్ చేయండి వాడికి. దయచేసి సపోర్ట్ చేయండి గైస్. రేపు డీసీ గెలవాలని చెప్పి కోరుకోండి. అందరూ డీసీ అని చెప్పి కామెంట్ చేయండి. మిమ్మల్ని కోరుకుంటున్నా, పదే కోరుకుంటున్నాను నేను. ఆర్తనాదాలు అనుకోండి, లాస్ట్ కోరిక అనుకోండి, ఏమని అనుకోండి, మీరు కోరుకుంటున్నాను. దయచేసి డీసీ గెలవాలని చెప్పేసి కింద పెట్టండి కామెంట్స్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను చెప్పేది 250 జాగ్రత్త. rupees fine. ఇప్పుడు నేను చెప్పేది 350 జాగ్రత్తగా fine. వినండి. అరే మ్యాచ్ ఓడిపోయి సిగ్గు లేకుండా వీడికి మతి పోయింది. మ్యాచ్ లో గెలిచే మ్యాచ్ లో ఓడిపోయేసరికి వీడి మతి పోయింది. సో వాడికి కొంచెం లైట్ క్రాక్ వచ్చినట్టు నాకు అర్థమైపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఈ మ్యాచ్ నాకు వీడితో నేను వాటిని కన్సిడర్ చేయటం లేదు. సో మీరేం చేయాలంటే రేపు ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. పిచ్చి వచ్చేసింది కన్ఫామ్. పిచ్చి వచ్చేసింది. గైస్ చందాలు వేసుకొని ఎవరన్నా పిచ్చి ఆసుపత్రిలో చూపిద్దామా చెప్పండి. వాడికి పిచ్చి వచ్చేసింది. గెలిచే మ్యాచ్ లో ఓడిపోతుంటే కింద ఫోన్ పే నెంబర్ లాంటివి పెట్టబాక మళ్ళీ. మేము అంటే బెగ్గింగ్ చేయలే కానీ. సో నేనేం చెప్పేది ఏంటంటే ఈ మ్యాచ్ నాకు వీటితో పోటీ కాదు. రేపు ఎవరు గెలుస్తారనేది మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టీం అయితే కామెంట్ చేస్తారో ఆ టీం వీడికి ఇచ్చేస్తాను. తక్కువ కామెంట్స్ ఉన్న టీం నేను తీసుకుంటాను. రేపు వీడియో పెట్టిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి కానీ 3ంటికి కానీ కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. అర్థమైందా? కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. ఎక్కువ కామెంట్స్ ఏ టీంకి అయితే వచ్చినాయో ఆ టీం టోనీదని చెప్పి, తక్కువ కామెంట్స్ వచ్చిన టీం నాదని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నాకు పోటీ. వీడి ఇంకా పోటీలో లేడు. ఈ మ్యాచ్ అయితే పోటీలో లేడు. రేపు ఇక్కడ ఉండటం ఎందుకు? నేను పోటీలో లేనప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రేపు ఎవరిదనేది డిసైడ్ అయింది. సో ఏంటంటే ఈ మ్యాచ్ వచ్చేసి మీకు నాకు పోటీ. నేను పోటీ లేనప్పుడు నేను ఎందుకు వాడు పోటీలో లేడు. నాకు అరే ఒక మ్యాచ్ అన్న గెలిస్తే ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రతి మ్యాచ్ నేను గెలవాలని 7 మ్యాచ్లు గెలిచాను. 17 మ్యాచ్లు గెలిచాను. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు కంపరం వచ్చేస్తుంది. మీరు కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేస్తారో వాళ్ళకి నాకు పోటీ. నీకు వాళ్ళ పోటీ అంటే నువ్వు ఇక్కడికి రా. చెప్పు నీ టీం ఏం తీసుకుంటున్నాను? పోటీ నా టీం ఏం తీసుకుంటాం? ఎందుకు? గుజరాత్ టీం నాది. గుజరాత్ టైటన్స్ నాది. నా టీం నా సొంత టీం ఢిల్లీ క్యాపిటల్స్. దయచేసి గైస్ వీడిని గెలిపివ్వండి. నేను ఓడిపోవాలని చెప్పి కోరుకోండి. దయచేసి వీడిని గెలిపివ్వండి. వీడిని ఎంత ఎత్తుకెత్తి తీసుకెళ్ళాలి అంత ఎత్తుకు తీసుకెళ్ళి మనం పడేద్దాము. దయచేసి క్రాంతి బ్లాగర్ గెలవాలని చెప్పేసి డీసీ అని చెప్పి కింద కామెంట్ చేయండి. అది మర్చిపోయింది. ఎందుకు అయ్యే పనులు కాదు? అయ్యే పనులు కనపడతలేదు కానీ ఇంకా వీడికి మైండ్ పోయింది. పిచ్చి కన్ఫర్మ్ అయిపోయింది. తేడా పెద్ద ఏమి లేదు. 10 మ్యాచ్లే తేడా. ఇంకో 50 మ్యాచ్లు ఉన్నాయి మనకి. వాటిలో కవర్ చేసుకోగలం మనం ఈజీగా. మనకు సస్టైన్ చేయగల కెపాసిటీ ఉంది. మనకు ఆ సత్తా ఉంది. మా టీమ్స్కి ఆ సత్తా ఉంది. క్రాంతి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళని అట్లా ఇచ్చేస్తాం మనం. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఒక మామూలు ట్విస్టులు కాదు, టర్న్ అవుతా ఉంటాయి మ్యాచ్లు అంతా. నువ్వు నాకు ఇది వెనక వైపు 4 ఉంటాయి కళ్ళు. నువ్వేం చేస్తావు? పట్టుకోవటం, ఇటు సైడ్ తిరిగి ఇటు కొట్టానికి రావటం, ఎన్ని నేను చూస్తాను, నేను గమనిస్తాను. నేను ఐ హ్యావ్ కెపాసిటీ. అది గైస్ రేపు డీసీ గెలిచిద్ది అంటావు.
రేపు డీసీని గెలిపివ్వండి, దయచేసి డీసీని గెలిపివ్వండి. నేను గుజరాత్ టైటన్స్ కి సపోర్ట్ చేస్తాను, బట్ డీసీకి గెలిపివ్వండి, డీసీకి గెలిపివ్వండి. అంటే నేను చెప్తున్నాను కదా, అదే ఫార్మాట్ దయచేసి గెలిపివ్వండి, దయచేసి గెలిపివ్వండి, అదే ఫార్మాట్ అనుకోండి, దయచేసి నీకు దండం చెప్పి కామెంట్ నీకు దండం, నా వల్ల కాదు, కామెంట్ నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను, నీకు దండం. అట్లాగే చేయండి, దాంతో పాటు సబ్స్క్రైబ్ అవున వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, అన్ని చేయండి. దయచేసి వాడికి సపోర్ట్ చేయండి, వాడిని గెలిపించండి. చేతులు జోడించి మరి అడుగుతున్నాను, ప్లీజ్ వాడికి సపోర్ట్ చేసి వాడిని గెలిపివ్వండి.